హలో ఎవ్రీవన్. సో, టైం లేదు, తక్కువ టైమే ఉంది అనుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్‌కి అండ్ ఇప్పుడిప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నాం చికెన్ ఫ్రై అనుకునే వాళ్ళకి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. సో, ఫస్ట్ అయితే చికెన్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి బాగా వాష్ చేయాలి. నేనైతే పసుపు అండ్ సాల్ట్ వేసి వాష్ చేశాను. సో, ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని, నేను పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పొడువుగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసా. ఫ్రై కదా! కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో, తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే వేసాను. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు అయితే వేసి ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసా. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేయాలన్నమాట మూత పెట్టకుండా. అప్పుడే అది బాగా వేగుతుంది. సో, అలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఆ ఫ్రైలో ఏసి హై ఫ్లేమ్‌లో ఒక 5-7 మినిట్స్ బాగా కలపాలి. సో, అలా బాగా కలిపితే ఆయిల్ అనేది, ఆ మసాలా అనేది చికెన్‌కి బాగా పట్టి ఆయిల్ అండ్ వాటర్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది. సో, అలా సెపరేట్ అయిన దాంట్లో కొంచెం పసుపు వేసి మళ్ళీ కాసేపు బాగా కలపాలి. సో, కాసేపు పక్కన వదిలేసి ఈలోపు మనం ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆనియన్‌ని, టొమాటోని మనం ఫ్రై చేసుకున్న చికెన్‌లో వేసి బాగా కలపాలి. సో, ఇలా బాగా కలిపిన తర్వాత టొమాటో అనేది మనకి ఉడికినట్టు తెలుస్తుందనమాట. అందులోనే ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. నేను కడాయి వాడాను కాబట్టి అది కొంచెం అడుగు మాడింది. సో, పాన్ వాడే వాళ్ళకి అడుగనేది మాడదనమాట. సో, ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే. సో, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.